37వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఏలూరు ఆర్ఆర్పేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 37వ వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం గరుడ పతాక ధ్వజారోహణతో అంకురార్పణ చేశారు. ఇక ఆదివారం ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులకు తొలుత ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చంటి మీనా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ దీపారాధనను వెలిగించారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రామచంద్రరావుపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు, పాలక మండలి సభ్యులు కలిసి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, నగర ప్రజలందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు మాట్లాడుతూ ఆలయంలో సుదర్శన చక్ర ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆలయాభివృద్ధి శరవేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతాయని, ఈ నెల 21వ తేదీన మృగశిర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, బివి కృష్ణారెడ్డి, ఆలయ ధర్మకర్తలు ఈతకోట శ్రీనివాసరావు, కందుకూరి వెంకట సీతారామాంజనేయ శర్మ, బొత్స మధు, గోకా నెహ్రూబాబు, నంగులూరి సత్యనారాయణ, కార్పొరేటర్ గత్తెర రామ్మోహన్, డివిజన్ ఇన్ఛార్జ్ పిల్లారిశెట్టి సంధ్యా సురేష్, ఆలయ ఈవో నల్లూరి సతీష్ కుమార్, ఎస్వి చిరంజీవి, భోగరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు కూడా ఏలూరు నియోజకవర్గం రామచంద్రరావుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు 37వ బ్రహ్మోత్సవాలు ఈ రోజున ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా గమనించగలరని అందరికి కూడా తెలియజేస్తూ, ఏదైతే మారుతి గారు, వారి బృందం, అలాగే ఈవో గారు, అలాగే ఏదైతే కమిటీ సభ్యులు, చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని చెప్పి, మరి ఏదైతే ఆ రోజున సుదర్శన చక్రం చేసిన కాడి నుంచి కూడా భక్తులు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కోసం ఎంత బాగా ఎక్కువగా వస్తున్నారో ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని మరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారో వాటిలో జరిగే విశిష్టతను కానీ జరిగే కార్యక్రమాలు కానీ మరి మారుతి గారు అన్నీ కూడా వివరించారు. భక్తులందరూ కూడా ఆ రోజుల్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం స్వామివారి యొక్క శిఖరం పైన ఎప్పుడైతే మనం సుదర్శన చక్రాన్ని మనం ప్రతిష్ఠ చేశామో ఆ రోజు నుంచి కూడా స్వామి వైభవం మరింతగా అభివృద్ధి చెంది దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ యొక్క కార్యక్రమాలు నిన్నటి అంకురార్పణతో ప్రారంభమయ్యి ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 23వ తారీఖు వరకు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
పాంచాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమానుసారంగా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం ఒక విశేష హోమం ఉంటుంది. సుదర్శన హోమము, భూవరాహ హోమము, అలాగే ధన్వంతరి వైద్య భగవాన్ యొక్క హోమము, ఈ 3 కూడా హోమాలు జరుగుతాయి. స్వామివారికి సాయంత్రం చక్కగా ఊరేగింపు సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 1 సింహవాహనం, 2ది అశ్వవాహనం, 3 హనుమద్వాహనం. ఇవన్నీ కాకుండా బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషమైనటువంటిది 21వ తారీఖు మంగళవారం సాయంత్రం 7 గంటలకు వైభవపేతంగా జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం. భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. జై శ్రీ